హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మాజీ గన్నవరం ఎమ్మెల్యే శ్రీ వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ అరెస్టుకు సంబంధించి కొద్దిగా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఆయన్ని 3 రోజుల క్రితం హైదరాబాద్లో అరెస్ట్ చేయడం జరిగింది. కాకపోతే ఈ అరెస్ట్ అనేది చాలామంది ఏమనుకున్నారంటే, గన్నవరం టీడీపీ ఆఫీస్ మీద దాడి జరిగిన కేసులో శ్రీ వంశీ గారు 71వ నిందితుడుగా ఉన్నారు. ఆయన్ని అరెస్ట్ చేద్దామని ఎప్పటి నుంచో ప్రభుత్వాలు అనుకుంటున్నాయని, కాబట్టి ఈరోజు అదే కేసులో ఆయన అరెస్ట్ చేయడం జరిగిందని చాలామంది ప్రజలు అనుకుంటున్నారు. కానీ నిజానికి ఆయన అరెస్ట్ జరిగింది ఆ కేసులో కాదు. యాక్చువల్గా ఆ కేసులో ఒక వ్యక్తి ఇలా గన్నవరం టీడీపీ ఆఫీస్ మీద దాడి జరిగినట్టు పోలీస్ స్టేషన్లో అదే టైంలో కంప్లైంట్ ఇస్తే పోలీసులు దాని మీద ఏ విధమైన యాక్షన్ తీసుకోలేదు. ఈరోజు పోలీసులు ఆ కేసుని తీసుకొని దాని మీద విచారణ చేస్తున్న టైంలో ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఆ కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తిని ఈరోజు శ్రీ వంశీ గారు, ఆయనకు సంబంధించిన అనుచరులు కిడ్నాప్ చేసి ఆ కంప్లైంట్ బలవంతం మీద తెలుగుదేశం వాళ్ళే ఇప్పించారని ఒక కోర్టులో ఒక స్టేట్మెంట్ ఇప్పించడం జరిగింది. కాబట్టి ఇక్కడ అది కిడ్నాప్ జరిగింది అనే విషయం విచారణలో తేలడం వల్ల దానికి సంబంధించి ఆయన మీద కేసు పెట్టి దాని మీద ఆయన అరెస్ట్ చేసి విజయవాడకి తీసుకురావడం జరిగింది. అదే కేసులో కోర్టులో ఆయన ప్రవేశపెట్టడం జరిగింది. దానికి దాదాపు 14 రోజులు ఆయనకి రిమాండ్ విధించడం జరిగింది. ఆయన వెంటనే బెయిల్ మీద ఏమైనా వచ్చేస్తారంటే, మామూలుగా అయితే ఆయన బెయిల్ మీద బయటికి వచ్చేసే ఛాన్స్లు ఉన్నాయి. కానీ ఇక్కడ ప్రభుత్వం ఆయన మీద చాలా కేసులు ఉన్నాయని చెప్తున్నారు. అంటే వివిధ రకాలైన పోలీస్ స్టేషన్లో వివిధ రకాలైన కేసులు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటి మీద కేసుల్ని ఫైల్ చేసి వాటన్నిటికీ పీటీ వారెంట్లు చేసి ఒక కేసులో బెయిల్ వస్తే ఇంకో కేసులో అరెస్ట్ చేయడం, ఆ కేసులో బెయిల్ వస్తే ఇంకో కేసులో అరెస్ట్ చేయడం, ఇలా చేసి ఆయన వీలైనంత వరకు ఎక్కువగా జైల్లో ఉంచడానికే ప్రయత్నిస్తారని చెప్పి ఈరోజు వైసీపీ కార్యకర్తలు కానీ వైసీపీకి సంబంధించిన వ్యక్తులు కానీ అనుకుంటున్నారు. కానీ ముందు ఏం జరుగుతుందనేది మనం చూడాలి. ఈ కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.